కింద స్పీకర్ కాదు డెబ్బై దేశ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 50 మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘన నివాళి అర్పించడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వలన చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకుంటున్న నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులను చూసుకుని. నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకు కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి బ్లడ్ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ ఇందాక అన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి అంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా
ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అన్నది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారి లాగా, అలాగే మెగాస్టార్ చిరంజీవి లాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. రాత్రి ఎప్పుడో 11:30కి తెలవగానే మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం. తెలంగాణ, తెలుగు, అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా జన్మించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాది రాళ్ళ లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మవిభూషణ్ దేశంలోనే 2వ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు వారు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో, ఉన్నత అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు. అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు, మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు ఇటీవలనే రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడిగా నిజంగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం. ముఖ్యంగా నేను ఈరోజు సినిమాటోగ్రఫీగా వారికి సన్మానం చేయడం ఇది ఒక తెలుగు ప్రజలందరూ కూడా సన్మానం చేసిన విషయంగా భావిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఘనంగా పౌర సన్మానం వారికి కూడా ఏర్పాటు చేస్తూ వారు ఇంకా ఉన్నత శిఖరాలు పోవాలని, ఆ భగవంతుని పడుతూ వారు ఆరోగ్యంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందు భారతరత్న, దాదా ఫాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని, ఎందుకంటే తెలుగు చిత్రసీమలో ఒక లెజెండ్, ఒక మెగాస్టార్, వారికి అభినందనలు. అలాగే ఒక తెలుగు వాడిగా దేశంలో సుపరిచితుడు, అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇవాళ ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్యనాయుడుకు పెద్దలు గౌరవనీయులు వారికి కూడా పద్మవిభూషణ్ రావడం ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. వారిని కూడా త్వరలో కలిసి వారికి కూడా తప్పకుండా మా సన్మానం కంటే ఎక్కువ వారికి కలవాలి, వారిని కూడా వారికి ఇంకా కూడా ఉన్నత శిఖరాలు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి
ఈరోజు నేను దిల్రాజు గారు చిరంజీవి గారిని సన్మానం చేయడం జరిగింది. వెంకయ్యనాయుడు గారికి అలాగే తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అవార్డు తీసుకున్న వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున వారందరూ కూడా శుభాకాంక్షలు. తెలుగు జాతిని తెలుగు ఖ్యాతిని నిలబెట్టిన మీరందరూ కూడా ఇంకా కూడా ముందు ముందు తెలుగు ఇండస్ట్రీకి కానివ్వండి, తెలుగు ప్రజలకు కానివ్వండి, సందేశాత్మక చిత్రాలు ఇంతకుముందే చెప్పిన ఠాకూర్ లాంటి సినిమాలు తీస్తూ ప్రజల్లో ఉండాలని అందరూ కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధంగా వారిని సన్మానించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. గతంలో దేశం అంతా ఏ విధంగా పండుగ చేస్తుందో ఈ పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా అందరూ కూడా చాలా పండగ వాతావరణంగా అన్ని ఊర్లో, గ్రామాల్లోని, దేశాల్లోని చాలా బాగా చేసుకున్నారు. మాకంతా చాలా ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా. చిరంజీవి గారితో పాటు మీకు కూడా మరింత బాధ్యత కూడా పెరిగిందని మీరు భావిస్తున్నారు? తప్పనిసరిగా అండి. మేము ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారిని చూసి ఆదర్శంగా ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన చిరంజీవి గారి సేవా మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. సార్, ఇన్ని సంవత్సరాలు మీ జర్నీ చిరంజీవి గారితో ఎలా అనిపిస్తుంది సార్ ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే? ఆయన ఒక కారణ జన్ముడుగా మనం చెప్పొచ్చండి. ఆ భగవంతుడు సృష్టించిన ఒక సృష్టిగా చెప్పొచ్చు. చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేరనే చెప్పొచ్చు. చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎంత డబ్బు సంపాదించినా సరే ప్రజలకి సేవ చేయాలని, ఒక రక్త నిధి కేంద్రం కాదు, ఐ బ్యాంక్ కాదు, ఆక్సిజన్ బ్యాంక్ కాదు, మళ్ళీ రీసెంట్గా క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ఉచితంగా క్యాంపులు నిర్వహించి ఉచిత సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కొణిదెల వెంకట్రావు పేరు మీద హాస్పిటల్ కట్టి ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో కార్మికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని చాలా విశేష కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే ప్రణాళికలు కూడా వారు మంచి ఇక్కడ అందరికీ కూడా మంచి స్కూల్ కూడా కట్టించాలని, ఇంకా ఎన్నో ఆయనంతా కూడా ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలని, అందరికీ అందుబాటులో ఉండాలని, వారు కుటుంబ సభ్యులు ఎటువంటి సౌకర్యం దొరుకుతుందో ప్రతి ఒక్కరికి అటువంటి సౌకర్యం దొరకాలని బాగా మనస్ఫూర్తిగా ఆశించే గొప్ప వ్యక్తిగా మనం చెప్పచ్చు. అభిమానులే కాదు, సామాన్య ప్రజలు కూడా భారతరత్న ఇచ్చి గౌరవించాలి చిరంజీవి గారికి అని చెప్పి కూడా డిమాండ్ కూడా పెరుగుతుంది. దీన్ని మీరు ఎలా? మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని. తప్పనిసరిగా మన త్వరలో అది కూడా వస్తుందని చెప్పి అంతా ఆశిస్తూ ఉన్నాం. మా జాతీయ అధ్యక్షులు శ్రీ కె మహేష్ గారు మరిన్ని విషయాలు మీరు తెలియజేస్తారు. So really it's proud for all fans. అంటే అన్ని అభిమానులకి రియలీ ఇట్స్ అన్ ఏ ప్రౌడ్ మూమెంట్. ఫ్రమ్ ఎస్టర్డే నైట్ ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ లైక్, అంటే మన ఇంట్లో ఏదో ఒక పెద్ద ఉత్సవంలాగా ఆల్ ఆర్ స్టార్టెడ్ టు సెలబ్రేట్ దట్ థింగ్. ఒకటేదంటే అవార్డ్స్ ఇప్పుడు ఏది ఈ మధ్యన మోదీ గారు వచ్చిన తర్వాత అవార్డ్స్ ఏది ఇస్తున్నారో ఆ అవార్డుకు ఒక వాల్యూ ఉంది సార్. అంటే ఎవరికో ఇన్ఫ్లుయెన్స్డ్ అవార్డ్స్ కాదు అది, అంటే కృషి చేసిండే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు. అలాంటి దీంట్లో సార్కి, మెగాస్టార్ గారికి ఈ ఒక అవార్డు వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ స్వయం కృషి, ఆయన అభిమానులు, ఆయన బాటలో నడుస్తున్న అభిమానుల నుంచి వచ్చింది. అదేవిధంగా భారతరత్న 100% కాదు 1000% వస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్, అంటే మేమేదో కావాలని ఫోర్స్ కాదు, మనం పనులు చేసి భారతరత్న తీసుకోవాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. సో మేము ఇక ముదుట ఇంకా మ్యాక్సిమం వర్క్స్ ఏం చేయగలం సమాజ సేవలు we will do in the name of megastar. రియలీ ఇట్స్ అనే అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక లాటరీ వచ్చేసిందో, 10 crores వచ్చేసిందో, లేదా ఇన్కమ్ వచ్చేసిందో, అలా దానికన్నా ఎదుకేదో మంత్రి పేరు వచ్చేసిందో, అంటే దానికన్నా ఎక్కువగా ఫీల్ అయ్యాం. సో వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద ఫీలింగ్స్ అట్ దట్ టైం. సో టార్గెట్ ఈజ్ భారతరత్న రావాలంటే ఏం చేయాలి మనం అనేది ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాం. సో సోషల్ యాక్టివిటీస్, వీ విల్ టేక్ సోషల్ యాక్టివిటీస్ టు రీచ్ ద నీడీ పీపుల్.
చిరంజీవి గారు అంటే సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా మీరు ముందుకు తీసుకొని పోతారన్నారు. ఎలాంటి ప్లానింగ్స్తో మీరు ముందుకెళ్ళే అవకాశం? తప్పనిసరిగా సార్, సమయానికి సందర్భంగా మీకు మరొకసారి పూర్తి వివరాలు తెలియజేస్తాం. డెఫినెట్గా ఎక్కడైతే బర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ గుర్తించి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలోని ప్రతి జిల్లాలోని నిరంతరం మేము సేవలు చేస్తూనే ఉన్నాం. మరింత బాధ్యతగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తప్పనిసరిగా మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. చిరంజీవి గారిని చూసి మరింత బాధ్యతగా వ్యవహరించి అందరూ కూడా నిరంతరం కూడా పేద ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ సార్, అంతే. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా చిరంజీవి గారికి మంచి పేరు వచ్చేటట్లే నడుచుకుంటున్నారు. సో వీ హ్యావ్ టు కంటిన్యూ దట్. అండ్ ఆల్సో మనం ఏం పని చేసినా అది ఇంకొక అభిమానికి చూసేటట్లు ఉండాలి, అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలి. అలాగే అన్ని అభిమానులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇంక ముద్దుట కూడా ఇంకా బాగా చేసి సో చిరంజీవి గారి పేరు నిలిపేయడానికి ఏం కావాలో అది అన్ని అభిమానులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.